2 పత్రికలు 4 టీవీ ఛానళ్ళు రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తయ్యా. ఈ ఎన్నికలు దానికి పరీక్ష కాబోతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో ఇదే మీడియా మొత్తం కేసీఆర్ని నెత్తిన పెట్టుకుంది, గెలిపించలేకపోయింది. అదే సందర్భంలో ఓడించడం సాధ్యమవుతుంది, గెలిపించడం అయితే సాధ్యం కాదు కానీ ఓడించడం సాధ్యమని నమ్ముతున్నారు. ఇవాళ ఈనాడు పత్రిక వార్త చూస్తే విధేయులపై వేటు, మేత మేసిన వారికి సీటుతో బిగించేసి, సరే మొత్తం రోజంతా విషయమే ఉంటుంది కాబట్టి, రోజంతా కాదు పత్రిక అంతా విషయమే ఉంటుంది కాబట్టి ఆ కోణంలో రాసుకొచ్చారు. ఈనాడైనా ఆంధ్రజ్యోతైనా సాక్షి విషయం కాదా, ఖచ్చితంగా తెలుగుదేశం మీద విషయం సాక్షి చిమ్ముతుంటారు. వాళ్ళు పేరు పెట్టుకున్నారు, వీళ్ళు పేరు పెట్టుకోలేదు. అందుకు కాబట్టినే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేరేటివ్ థింకింగ్ అన్నటువంటిది. అంటే ఇదిగో రాష్ట్రంలో ఏమీ బాగాలేదు, రాష్ట్రంలో ఎవరు అన్నం తింటలేదు, రాష్ట్రంలో ఎవరు బాగాలేరు, రాష్ట్రం అంతా సంక్షోభంలో ఉంది, రాష్ట్రంలో బ్రతకలేకపోతున్నారు. ఇది 4.5 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా రాసుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్ టెస్ట్ టైం. ఇప్పుడు అసలు మీరు బతకట్లేదు, బతకలేకపోతున్నారు అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి. సరే, పత్రికలు చదివే వాళ్ళల్లో పేదలు ఎంతమంది అన్నది తెలియదు. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు పొందేవాళ్ళు ఆ సంక్షేమం వలన రాష్ట్రం నాశనం అవుతుందని ఇంతకుముందు ఇదే పత్రికల్లో చదివారు. ఇప్పుడు అదే పత్రికల్లో అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చంద్రబాబుది చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ వైపుకి వెళ్తారు? ఈ పత్రికలు అంటే ఆ రోజున కాంగ్రెస్ని గద్దెనికి అంటే ఎన్టీఆర్ని గద్దె దించుతున్నప్పుడు దించింది పబ్లిక్. ఎన్టీఆర్కి వెనకాల మీడియా అంతా చేతులు కట్టుకుని కూర్చున్నా సరే ఎన్టీఆర్ని ప్రజలు గద్దె దించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మాత్రం 94లో గద్దె దించింది ప్రజలు. అదే టైప్లో ఎట్లాగా పత్రికల వాళ్ళని ఇప్పుడు అట్లాగే అధికారంలోకి బాబుని తేలేకపోయారు మొన్న. కానీ జగన్ గద్దె దించడం మాత్రం మీడియా ద్వారా సాధ్యమని నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.